నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 37వ శ్లోకము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. సో కృష్ణుడు భగవానుడు చెప్పారు అర్జునుడికి, ఏంటి, నీ మనస్సును నిగ్రహించు. అలా నిగ్రహించిన వాళ్ళకే ఈ ధ్యాన యోగము అనేది సిద్ధిస్తుంది. అలా నిగ్రహించిన వాళ్ళకి అసలు యోగానికి వాళ్ళు ఆ ధ్యాన యోగానికి క్వాలిఫై కూడా అవ్వరు అని చెప్పారు. సో ఇప్పుడు అర్జునుడికి ఇంకో డౌట్ వచ్చింది. ఏం అడుగుతున్నాడు? సరే కృష్ణ, నువ్వు చెప్పినట్టే మనస్సుని నిగ్రహించాము విత్ అభ్యాస అండ్ వైరాగ్య. దానికి కావాల్సిన శమ, దమ, ఉపరమ, తితీక్ష ఇవన్నీ కూడా క్వాలిటీస్ పెంచుకొని తర్వాత చక్కగా అభ్యాసం చేసి డిస్పాషన్ తెచ్చుకుని వరల్డ్లీ థింగ్స్ మీద మనసుని నిగ్రహించి ధ్యాన యోగం స్టార్ట్ చేసి చక్కగా అభ్యాసం చేస్తూ ఉండగా ఒకవేళ సిద్ధి పొందకుండా, అంటే సిద్ధి అంటే ఏంటి? ఆ మైండ్ని సెల్ఫ్తో యునైట్ చేయడమే సిద్ధి. సో అటువంటి సిద్ధి పొందకుండా గనక ఎవరైనా సాధకుడు మధ్యలోనే గనక మరణిస్తే అతడి పరిస్థితి ఏమిటి అంటే ఏంటంటే, అతను చక్కగా యోగాభ్యాసం చేస్తున్నాడు, ధ్యాన యోగా అభ్యాసం, కానీ సిద్ధి పొందలేదు, మధ్యలోనే మరణించాడు. అప్పుడు ఏమవుతుంది అతని గతి? అంటే ఆ సెల్ఫ్ యొక్క గతి ఏమవుతుంది? ఆ జీవుడి యొక్క గతి ఏంటి? సో మళ్ళీ గనక జన్మ తీసుకుంటాడా అతను? ఒకవేళ తీసుకుంటే మళ్ళీ ఈ అభ్యాసం అంతా మొదటి నుంచి చెయ్యాలా ఏంటి? సో నాకు ఇది అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.